జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పాలస్తీనాకు సంబంధించినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చిన. ఈ మ్యాటర్ చూశారు కదా, అమెరికా గాజా నగరాన్ని స్వాధీనం చేసుకోబోతుంది. భలే ఉన్నది, ఇంకా మంచి మజా వస్తుంది. గాజా అనేది మీకు అందరికి కూడా తెలుసు, ఇది పాలస్తీనాలో ఒక భాగం. అంటే వెస్ట్ బ్యాంకు, అదేవిధంగా గాజా, ఈ రెండు ప్రాంతాలను కలిపి పాలస్తీనా అంటారనమాట. ఈ గాజాను గాజా నగరం అని కూడా పిలుస్తారు. ఈ గాజా నగరం ఇజ్రాయెల్కు ఈ దక్షిణ భాగంలో ఉంటుంది. దీని వైశాల్యం ఎంత తెలిసిన దాదాపు ఒక 45 చదరపు కిలోమీటర్లు అనమాట. అంటే అంత వైశాల్యంలో ఉంటుంది. అయినప్పటికీ ఈ గాజా నగరంలో దాదాపుగా 30 లక్షల మంది ప్రజలు నివసిస్తూ ఉంటారు. వీళ్ళలో ఎవరో ఈ జిహాదీలో, ఈ రాడికల్ భావజాలం కలిగినటువంటి వాళ్ళే ఎక్కువగా ఉంటారు. అందుకే ఈ గాజా నుంచి కుప్పలు తెప్పలుగా ఈ తీవ్రవాదులంతా తయారవుతూ ఉంటారు. ఏం చెప్తారులే, ఈ 30 లక్షల మంది పాలస్తీనీ ప్రజల్లో కనీసం 1,00,000 మంది అయినా తీవ్రవాద మనస్తత్వం ఉండేవాళ్ళు ఉంటారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. జాంబీలా అంతే, జాంబీలే, ఇంకా జాంబీలా కాదు, జాంబీలే. ఇలాంటి తీవ్రవాద భావజాలం కలిగినటువంటి జిహాదీలంతా ఏర్పరచుకున్నటువంటి సంస్థ పేరే హమాస్. ఈ హమాస్లో అధికారికంగా 50,000 మంది సైన్యం ఉంటారు. వీళ్ళ పనుల్లో ఏంటంటే తినడము, మిగిలిన టైంలో ఈ ఇజ్రాయెల్ వాళ్ళను, యూదులను ఎట్ట నాశనం చేయాలా, వాళ్ళని ఎట్ట హింసించాలా, వాళ్ళని ఎట్ట చంపాలా, ఎట్లా అనేది ఇదంతా ఇంకా ఆలోచన చేస్తూ ఉండడమే వాళ్ళ పని. అంతకుమించి ఈ గాజా ప్రజల మూలంగా ప్రపంచానికి ఇప్పుడు ఏ రూపాయి బుట్టానా లాభం లే, ఉపయోగం లే. సరే, ఉదాహరణకు ఇజ్రాయెల్ తీసుకోండి. ఇజ్రాయెల్లో ఉన్నటువంటి యూదులు అనేక ఆవిష్కరణలు చేశారు. ఈ ప్రపంచంలో వేగంగా ఈ పారిశ్రామిక విప్లవం అభివృద్ధి చెందడానికి కారణం ఈ ఇజ్రాయలీలే. అనేక సాఫ్ట్వేర్ సంస్థలను, అనేక బ్యాంకులను స్థాపించి లక్షలాది మందికి తిండి పెడతారు. ఇజ్రాయెల్ మూలంగా ఖచ్చితంగా ఈ ప్రపంచానికి ఎంతో కొంత అయితే మేలు జరుగుతుంది. ఇప్పుడు మన భారతదేశం ఉన్నది. మన భారతదేశం వల్ల ప్రపంచానికి ఎంత మేలు ఏది? ఇక్కడి నుంచి దాదాపు మనం ఈ ఆహార ఉత్పత్తులు ఎన్ని దేశాలకు ఎగుమతి చేస్తున్నాము. చాలా విషయాల్లో అంటే మనం ప్రపంచానికి ఉపయోగపడతాం. పాకిస్తాన్ వల్ల ఏమి ఉపయోగం ప్రపంచానికి? ఆ దేశంలో ఉండేటటువంటి ఈ పాకిస్తానీలు ఏ దేశం లేకపోతే ఆ దేశానికి ఇంకా ఏమైనా రోగం వచ్చినట్టే, కరం పట్టినట్టే. ఇంకా అంటే వీళ్ళు ఏ దేశంలో ఉన్నా, నువ్వు సౌదీలో ఉండు, దుబాయ్లో ఉండు, ఖత్తర్లో ఉండు, లండన్లో ఉండు, నువ్వు యాడుండో వాళ్ళు కరం పట్టిపోయినట్టే. ఆ విధంగా చేస్తారు వీళ్ళు. అంటే వీళ్ళ దేశం వల్ల కానీ వీళ్ళ వల్ల కానీ బొట్టు ఏ ఉపయోగమే లే. సేమ్ టు సేమ్ ఈ గాజా వాళ్ళ వల్ల కూడా అంతే. కానీ ఇటువంటి గాజాను గత 15 నెలల నుంచి ఈ ఇజ్రాయెల్ వాయించి పారేస్తుంది. తెలుసు కదా మీకు అందరికి కూడా. ఇప్పటికే ఇజ్రాయెల్ చేతిలో 40,000 మందికి పైగా ఈ హమాస్ తీవ్రవాదులు అయితే చచ్చిపోయారు. ఈ మరణించిన వాళ్ళని అమాయకులుగా చిత్రీకరించే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఏది? ఈ సూడో సెక్యులర్ మీడియా అంతా కూడా. అర్థమవుతుందా? కానీ అదంతా కూడా అబద్ధమే, అది మీకు కూడా తెలుసు. చనిపోయిన వాళ్ళలో 98% మంది మొత్తం అందరూ కూడా ఈ జిహాదీలే. ఇకపోతే గాజా నగరం అయితే పూర్తిగా శిథిలాలతో నిండిపోయి ఒక శ్మశాన వాటికిలా, అర్థమవుతుందా, ఒక శ్మశానంలా తయారైంది. అటువంటి గాజా నగరం పైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతా, ఇజ్రాయెల్ వాళ్ళు వేసే బాంబు కాదు, ఈయన అంతకుమించి బాంబు వేసాడు ఒకటి. ఇప్పటి వరకు జరిగింది చాలు. ఇక పైన గాజాను అమెరికా అయితే స్వాధీనం చేసుకొని ఉండాలి. గాజా మూలంగా ఒక్క ఇజ్రాయెల్కి మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్న దేశాలకు కూడా చాలా తలనొప్పిగా మారిపోయింది. అందుకే గాజాను స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం. అంటే ఎవరు? అమెరికా. ఇక గాజాలో నివసిస్తున్నటువంటి అరబ్బులు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలకైతే వెళ్ళిపోండి. అర్థమవుతుందా? మీరు కన్నా పోకపోతే మీ మీద తీవ్రమైన చర్యలు అయితే ఉంటాయి. ఇప్పటి వరకు గాజా ప్రాంతం అయితే జిహాదీలతో, రాడికల్స్తో, తీవ్రవాదులతో అపవిత్రంగా మారిపోయింది. ఈ హమాస్ తీవ్రవాదులు గాజానైతే భ్రష్టు పట్టిస్తున్నారు. కానీ ఇప్పుడు మేము ఖచ్చితంగా ఈ గాజానైతే స్వాధీనం చేసుకోబోతున్నాం. గాజాలో ఉన్నటువంటి శిథిలాలను, దరిద్రాన్ని పూర్తిగా తొలగిస్తాము. ఇక గాజాను ఒక అద్భుత నగరంగా తీర్చిదిద్దామని చెప్పి మాట్లాడినాడు. అది ఎలాంటి నగరం అంటే ప్రపంచానికే ఒక ప్రయోగశాలగా ఈ గాజానైతే అభివృద్ధి చేస్తామంట. డొనాల్డ్ ట్రంప్ ప్రతి ఒక్కరికి కూడా మతిపోయేటటువంటి నిర్ణయం తీసుకున్నాడు. అసలు డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకుంటాడని చెప్పేసి ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఊహించుండరు. అవునా కాదా? అసలు ఏం కూడా అనుకోవాలా. ఇదేంద్ర ఇంకా ఏమన్నా అమెరికా కూడా ఏదన్నా సపోర్ట్ చేసి వీళ్ళు ఏమన్నా హమాస్ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఈ హిజ్బుల్లా వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళందరినీ లేపేస్తారేమో అని అనుకుంటాం. ఏది? ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తే, లేకపోతే ఏ గొడవ లేకుండా ఆపుతారులే అని అనుకోవచ్చు. కానీ అమెరికా వచ్చి గాజాను స్వాధీనం చేసుకుంటారని చెప్పేసి ఎవరు అనుకుంటారు చెప్పండి? పైగా గాజాలో ఉన్నటువంటి అరబ్బులను అక్కడి నుంచి తరిమి కొట్టి అక్కడ ఒక గొప్ప నగరాన్ని నిర్మించడం ఇప్పుడు
ఇది పెద్ద సెన్సేషన్ న్యూస్ అయిపోయింది. ఇక సెక్యులర్లు ఈ విషయం పైన ఏ విధంగా స్పందిస్తారో చూడాలా. మొత్తానికి డొనాల్డ్ ట్రంప్ అయితే షాకుల మీద షాకులు ఇచ్చాడు, మామూలు షాకులు ఇవ్వడంలే. అది మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ న్యూస్ను తప్పనిసరిగా నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఓకేనా. ఇంకో మాట, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లా ప్లీజ్. జై శ్రీరామ్.